హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగ భృతి 3000 ఎవరెవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే గనక ఇంతకు ముందు 2018 సంవత్సరంలో ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో స్టార్ట్ చేశారు. ఈసారి కూడా ఈ పేరు యువనేస్తం అనే దాంతోనే నిరుద్యోగ భృతికి 3000 రూపాయలు అయితే అందజేయనున్నారు. అలాగే దీనికి అర్హతలు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకైతే ఈ నిరుద్యోగ భృతి అనేది రాదు. ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఈ నిరుద్యోగ భృతి రాదు. డిగ్రీ అయినా, డిప్లొమా అయినా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అవకాశం అయితే ఉంటుంది. దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే. ఇక ఏజ్ విషయానికి వస్తే 22 నుండి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఈ నిరుద్యోగ భృతికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి అర్హతలు ఏంటంటే ఒకటి, ఎంప్లాయీస్ అయి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా చిన్న ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం సంబంధించి పిఎఫ్ పథకం ఉండకూడదు. ఒకవేళ పిఎఫ్ పథకం లేకపోతే కనుక నిరుద్యోగ భృతికి అవకాశం ఉంటుంది. అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి. భూమి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రేషన్ కార్డులో ఉండే సభ్యులకు 4 వీలర్స్ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మీ ఫ్యామిలీలో కానీ రేషన్ కార్డులో కానీ ఉండకూడదు. గవర్నమెంట్ లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ తీసుకున్న ఒకవేళ 5 లక్షల లోపు అయితే పర్వాలేదు. ఏ రూపంలో కూడా మీరు స్కాలర్షిప్లు తీసుకోకూడదు. ప్రజెంట్ మీరైతే నిరుద్యోగిగా ఉండాలి. ఎటువంటి పెన్షన్స్ తీసుకోకూడదు. అలాగే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింకప్ అయి ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి కూడా మీ మొబైల్ నంబర్ లింకప్ అయి ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వస్తే డిగ్రీకి సంబంధించి కానీ, డిప్లొమాకి సంబంధించిన కానీ సర్టిఫికెట్లు అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఇకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక ఆన్లైన్లో యాప్ అయితే అప్లై చేస్తారు. అప్పుడు అయితే మీరు అప్లై చేసుకోవాలి. లేకపోతే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి నిరుద్యోగ భృతికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. అందులో అయినా మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ వివరాలు వచ్చినా మన వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.